హాయ్ అండి. ఈరోజు మీకు గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. గులాబ్ జామ్ మిక్స్ పౌడరు 2 ప్యాకెట్లు తీసుకున్నాను. ఇట్లా అండి. ఈ మిక్సీలో తగినన్ని పాలు పోసుకొని కలుపుకొని ముద్దలాగా చేసుకోండి. పిండి కలిపేటప్పుడు గట్టిగా పిసకొద్దండి. ఈ పౌడర్ని కొంచెం పైన అట్లా పాలు పోసి ఇట్లా పైన కలిపేసి అట్లా చేసుకోండి. అట్లా ఓ 10 నిమిషాలు మూత పెట్టేసి నాననివ్వండి. 10 నిమిషాలు అయిపోయింది, నానిందండి పిండి. తర్వాత కొంచెం నూనె ఇట్లా ఇట్లా వేసుకొని మనకి కావాల్సిన సైజులో మీడియం సైజులో చేసుకోండి. లేకుండా ఇట్లా చేసుకోండి. అరకిలో పంచదార తీసుకొని లేత పాకం వచ్చేటట్టు పట్టండి. ఇలా రౌండ్స్గా చేసుకోండి, చిన్న చిన్న ఉండలుగా. వాండి పెట్టి ఆయిల్ పోసుకోండి. మీడియంగా కాగేటట్టు చూసుకోండి. తక్కువ ఫ్లేమ్లో నూనె కాగిన తర్వాత కొంచెం తగ్గించుకోండి మీరు. ఇదిగోండి, ఇలా ఈ గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకొని తీసి పక్కన మనం పాకం తయారు చేసుకున్నాం కదా, ఆ పాకం వేసేసుకోండి. ఇలా అన్నీ అయిపోయినాయండి. ఇట్లా దీన్ని ఒక అరగంట ఉంచండి పాకంలోనే. ఉంటే ఈ పాకాన్ని పీల్చుకుంటాయి అన్నమాట గులాబ్ జాములు. అప్పుడు బాగుంటుంది, మనం తర్వాత తినాలి. ఇదిగోండి, గులాబ్ జామ్ రెడీ అయిపోయింది.